జగన్ భారాన్ని చంద్రబాబు తొలగించాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పన్నుల పేరుతో ప్రజలపై పడిన భారాన్ని మాటల్లో చెప్పలేం. ప్రతి రంగానికి పన్నుల భారంతో ఊచకోత కూశాడు జగన్. జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్య కూడా వ్యాపారంగా, విద్యార్థులు భారంగా భావించేలా మారిపోయింది. ఇక బాదుడే బాదుడులో భాగంగా గ్రీన్ ట్యాక్స్ పేరుతో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులపై విధించిన పన్ను విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థికంగా పెద్ద దెబ్బే వేసింది. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారో అర్థం చేసుకోవాలంటే ఈ గ్రీన్ ట్యాక్స్ కూడా ఒక ఉదాహరణే అని చెప్పాలి. చదువు అంటే భవిష్యత్తుకు బాట. కానీ జగన్ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ పేరిట పాఠశాల బస్సులపై పన్నులు వేయడం వల్ల ఆ పన్ను భారం చివరికి విద్యార్థుల ఫీజులపైన, తల్లిదండ్రుల ఖర్చులపైన పడింది. 2 సంవత్సరాల కరోనా సమయంలో బస్సులు నడవకపోయినా వాటిపై పన్నులు వసూలు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కింది. ఇది కేవలం పన్ను సమస్య కాదు, ఇది వైసీపీ పాలనలో విద్యపై చూపిన అరాచకత్వం అని చెప్పవచ్చు. రాక్షస పాలన పోయి కూటమి పాలన వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణయం ప్రజా సంక్షేమానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. సీఎం చంద్రబాబు, రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ ద్వారా గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించడం ప్రైవేటు విద్యాసంస్థలే కాదు, వేలాది తల్లిదండ్రులకు కూడా ఆశాకిరణంగా నిలిచింది. చదువు అందుబాటులో ఉండాలంటే ప్రయాణ భద్రత, తక్కువ ఖర్చుతో అందించగలగాలి. బస్సులకు జీవితకాలం పొడిగింపు, మొక్కలు నాటేలా విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలన్న చంద్రబాబు దృష్టికోణం రాష్ట్ర అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి దోహదపడుతుంది. జగన్ రెడ్డి పాలనలో పన్ను పేరుతో వసూళ్లు ఎక్కడికెళ్లాయో ప్రజలందరికీ తెలుసు. ఏ పన్ను వసూలైనా దాని వెనుక లేనిపోని టెండర్లు, బోగస్ ఖర్చులు, పార్టీకి దాచిన నల్లధనం ఉన్నాయన్న అనుమానాలే ఎక్కువ. పాఠశాల బస్సులపై గ్రీన్ ట్యాక్స్ విధించడం కూడా ప్రజాస్వామ్యంలో దిగజారిన పాలనకు సంకేతమని చెప్పక తప్పదు. మొత్తంగా చూసుకుంటే ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి విద్యాసంస్థ ఇప్పుడు ఒక్కటే మాట అంటోంది: చంద్రబాబు వచ్చారు, మాపై పడిన భారం తొలగించారు. ఇది కేవలం ఒక పన్ను రద్దు కాదు, ఇది ప్రజల పట్ల బాధ్యత ఉన్న ప్రభుత్వానికి నిలువెత్తు నిదర్శనం. జగన్ వల్ల వేసిన భారం నుండి విముక్తి ఇచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారు. వాస్తవానికి ఇది వైసీపీ పాలన ఎలా నాశనం చేసిందో, తెలుగుదేశం పార్టీ ఎలా తిరిగి మళ్లీ బ్రతుకుపై ఆశ పుట్టించిందో తెలిపే స్పష్టమైన సంకేతం. అందుకే ఇప్పుడు ప్రజలు బలంగా చెబుతున్నది ఇదే: జగన్ పాలన అవినీతి పాలన మాత్రమే కాదు, అది ప్రజా వ్యతిరేక పాలన కూడా. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పన్ను కాదు, పల్లె చుట్టూ పచ్చదనం, ఇదే గ్రీన్ అభివృద్ధి, పన్నుల భారం కాదు, విద్యార్థుల భవిష్యత్తే ప్రాధాన్యమన్న సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నాడు అని.